నమస్కారం. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మనతో ప్రముఖ న్యూమరాలజిస్ట్, ప్రోనాలజిస్ట్, గ్రాఫాలజిస్ట్, వేదగణిత శాస్త్రవేత్త, వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ భానుచరణ్ గారు లైవ్ లో సిద్దంగా ఉన్నారు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్ తో పాటు ఏ విధంగా పిలిపించుకోవాలి, ఏ విధంగా సిగ్నేచర్ చేయాలి, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ స్టోన్, లక్కీ రుద్రాక్ష, వాస్తు ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేయండి. నేరుగా కలవడానికి స్క్రీన్ పైన ఉన్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటనలు చేస్తున్నారు, వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. పోస్టల్ సదుపాయం, మొబైల్ అపాయింట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. యూట్యూబ్ ద్వారా వారి వీడియోస్ వీక్షించవచ్చు. ఫేస్బుక్ ద్వారా కూడా వారిని అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. సోమవారం మరియు శుక్రవారం మధ్యాహ్నం 1:30 కూడా కార్యక్రమం ప్రసారం అవుతుంది, వీక్షించవచ్చు. నమస్కారం అండి. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం అండి. చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి వ్యక్తుల లక్షణాల గురించి తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు కదా. మరి 8వ నెంబర్ లో పుట్టిన వాళ్ళు అనగానే భయపడుతూ ఉంటారు అని అంటూ ఉంటారు కదండి. అసలు 8వ నెంబర్ మంచిది కాదంటారా? అసలు నిజంగా అందరూ ఇది భయపడుతూ ఉంటారంటారా? ఇది అపోహ మాత్రమేనంటారా? ఇది 8వ తేదీన పుట్టిన వాళ్ళు భయపడడం అంటే ఇది అపోహ మాత్రమే. ఎందు గురించి అంటే చాలా మంది న్యూమరాలజిస్ట్ ఏంటంటే 8 లో పుట్టారు, మీరు శని సంఖ్య, దీనికి అసలు ఏ పని చేయొద్దు, అలాగే ఒకరి చేతి కిందని చేయాలి, లేదంటే ఇంకేదైనా ప్రతిదీ కూడా భయాన్ని పెడతా ఉన్నారు. ఈ 8వ తేదీన ఉన్న వాళ్ళు భయం అనేది అవసరం లేదు. ఎందుకంటే 8వ తేదీ అనేది 8 అనేది చాలా స్ట్రాంగ్ నంబర్. 8కి ఎంత స్ట్రాంగ్ ఉంటుందో 1కి అంతే స్ట్రాంగ్ ఉంటుంది. అంటే 1 అనేది చాలా మంచిదని చెప్తా ఉన్నారు, 8 అనేది చాలా చెడుది అని చెప్తా ఉన్నారు. లేదు, అలాగేముండదు. 8 ఎంత పవర్ఫుల్ 1 అంతే పవర్ఫుల్, 1 ఎంత పవర్ఫుల్ 8 అంతే పవర్ఫుల్. అంటే అన్ని నంబర్లు కూడా దాదాపుగా పవర్ఫుల్, కానీ అదృష్టం అనేది ఎక్కువగా తక్కువగా ఉంటుంది. మొత్తం టోటల్ గా మైనస్ లైఫ్ అని చెప్తా ఉన్నారు 8వ తేదీని. అది ఎంతవరకు కూడా కరెక్ట్ అనేది కాదు. 8వ తేదీన పుట్టిన వాళ్ళు కరెక్ట్ గా నంబర్ ప్రకారంగా వాళ్ళు కనుక నేమ్ సెట్ చేసుకుంటే వాళ్ళంత అదృష్టవంతులు ఇక ఏ నంబర్ లో పుట్టిన వాళ్ళు కూడా ఉండరు. అంత స్ట్రాంగ్ నంబర్ అని చెప్పొచ్చు 8వ నంబర్. ఈ 8వ నంబర్లో పుట్టిన వాళ్ళకి ఏంటంటే దాదాపుగా ఈ పని చేయొద్దు, ఆ పని చేయొద్దు అని చాలా మంది చెప్తా ఉన్నారు. ఒక ఐరన్ కి సంబంధించినటువంటి పని మాత్రం చేయకుండా మిగతా పనులన్నీ దాదాపుగా చేసుకోవచ్చు. ఐరన్ కి సంబంధించినటువంటి పనులు చేసినప్పుడు ఆ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అనేది వాళ్ళ పైన పడతా ఉంటుంది. బిజినెస్ కూడా చేయొద్దని చెప్తా ఉన్నారు. బిజినెస్ అనేది తప్పకుండా చేసుకోవచ్చు. 8 నంబర్లో పుట్టిన వాళ్ళు చాలా మంది బిజినెస్ చేసిన వాళ్ళు ఉన్నారు, సక్సెస్ పొందిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ 8లో పుట్టిన వాళ్ళు బిజినెస్ చేయవచ్చు, జాబ్ చేయవచ్చు, అన్ని రకాలుగా చేయవచ్చు. బట్ ఏంటంటే వాళ్ళ పేరు కరెక్ట్ గా లేనప్పుడు మాత్రం ఏది చేసినా మైనస్ అవుతుంది. నెంబర్ 1 లో పుట్టిన వాళ్ళైనా సరే, నెంబర్ 8 లో పుట్టిన వాళ్ళైనా సరే, నెంబర్ 5 లో పుట్టిన వాళ్ళైనా సరే, అంటే ఏ సంఖ్యలో పుట్టినప్పటికీ ఆ పేరు కరెక్ట్ గా లేనప్పుడు వాళ్ళ భవిష్యత్ అంతా అంధకారంలో ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ 8 నంబర్లో పుట్టిన వాళ్ళకి స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ మిగతా నంబర్స్ లో పుట్టిన వాళ్ళకి ఏంటంటే కొద్ది రోజులుగా ఆ పేరు పవర్ వచ్చే వరకు ఆ ప్రాబ్లమ్స్ ఆగిపోయి తర్వాత ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. 8 నంబర్లో కొంచెం ముందు నుంచే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ స్టార్ట్ కాకముందే ఆ 8 నంబర్లో పుట్టిన వాళ్ళు నేమ్స్ అనేది సెట్ చేసుకున్నట్లయితే తప్పకుండా అందరికంటే అదృష్టవంతులుగా ఉండేటువంటి అవకాశం ఉంది. చాలా వివరంగా తెలియజేశారండి. మొదటి కాల్ తీసుకుందాం. నమస్కారం, మీ పేరు? హలో, చెప్పండి అమ్మా. పేరు? నా పేరు మాధవి అండి. మాధవి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా హస్బెండ్ గురించి అండి. వారి పేరు? కన్నా బాబు. గట్టిగా చెప్పండి. కన్నా బాబు. కన్నా బాబు. ఏమని పిలుస్తుంటారు? కన్నా అని పిలుస్తారు, బాబు అని పిలుస్తారండి. డేట్ ఆఫ్ బర్త్? జూన్ 23. జూన్ 23 అండి? అవునండి. ఓకే. 87. 1987. ఓకే. సమస్య ఏంటండి? సమస్య సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారండి 2 years నుంచి, కానీ ప్రమోషన్ రాలేదు. టైంలో ఎవరికో ఇచ్చేస్తున్నారు. అర్థమైందండి. పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి మరి వివరాలనే చెప్తారు భానుచరణ్ గారు. మరి అలాగే అర్హత ఉన్నా కూడా ఎందుకు మరి ప్రమోషన్ రావటం లేదు, సమస్యలు ఎందుకు వస్తున్నాయి, వివరాలన్నీ తెలుసుకోవచ్చు. వారు చెప్పేది శ్రద్ధగా వినండి. హలో, ప్రమోషన్ గురించి. హలో. కన్నా బాబు అనే పేరులో రివర్స్ నంబర్, తలకిందుల నంబర్ ఉంది. అలాగే బాబు వదిలేసి కన్నా అని పిలిచినా కూడా రివర్స్ నంబర్ ఉంటుంది. వీళ్ళు ఒకే జాబ్ పైన నిలబడలేరు. అలాగే ఈ మైండ్ సెట్ అనేది ఎలాగుంటుందంటే చంచలంగా వెళ్లిపోతా ఉంటుంది. ప్రతి పనిలో, ప్రతి మాటలో ఈ రోజు చెప్పినటువంటి మాట రేపు కూడా దానిపై నిలబడినటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నంబర్లో ఉన్నటువంటి, ఈ పేరులో ఉన్నటువంటి నంబర్ కి అలాంటి ప్రభావం ఉంటుంది. కాబట్టి టోటల్ గా అన్ని రకాలుగా మైనస్ లైఫ్, అంటే తలకిందులుగా కాళ్లు వేలాడదీసి తల కిందిగా ఉంటే ఎలాగుంటుందో జీవితం అంతా కూడా అలాగే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి మంచి డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పవచ్చు. బిజినెస్ చాలా బాగా ఉంటుంది, జాబ్ తో పాటుగా బిజినెస్ కూడా చేసుకోవచ్చు. అలాగే దీంట్లో కరెక్షన్ ఏంటంటే ఒక హెచ్ ని అలాగే ఒక ఏ ని యాడ్ చేసుకోవాలి. KHANNAA కన్నా అనే పేరుని డైలీ 23 టైమ్స్ రాయాలి, 23 డేస్ రాయాలి, 3 డేస్ గ్యాప్ చేయాలి, మళ్ళీ కంటిన్యూషన్ చేయాలి. ఇలా 3 కోర్స్ చేసేసరికి ఆటోమేటిక్ గా అతనికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే లక్కీ నంబర్స్ వచ్చేసి 7,
5 లక్కీ నంబర్స్. అలాగే లక్కీ డేట్స్ వచ్చేసి 5, 14, 23, 7, 16, 25 ఇవి లక్కీ డేట్స్. అలాగే లక్కీ కలర్స్ వచ్చేసి క్రీమ్ కలర్, సిమెంట్ కలర్, రెడ్ కలర్, అలాగే బ్లూ కలర్ ఇవి లక్కీ కలర్స్. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి ఒక మాలా సెట్ అనే స్టోన్ ని రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ కి ఒక 5 క్యారెట్స్ సిల్వర్ లో గానీ గోల్డ్ లో గానీ ధరించవచ్చు. ఇది వెనస్డే రోజు మాత్రమే ధరించాలి. ఈ స్టోన్స్ అనేటివి ఏంటంటే లక్కీ డేట్లలో చాలా మంది ధరిస్తా ఉన్నారు. లక్కీ డేట్లలో కాకుండా స్టోన్స్ అనేవి వీక్లలో అంటే వారాలలో పనిచేస్తూ ఉంటాయి. ఏ వారం ఏ స్టోన్ ధరించాలో ఆ వారం స్టార్టింగ్ లో ధరించినప్పుడు మాత్రమే ఆ స్టోన్ వర్కౌట్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటుంది. దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారంగా ధరించినట్లయితే ఆ వర్కింగ్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటుంది ఆ స్టోన్ అనేది. అలాగా ఆ స్టోన్ ధరించండి. అలాగే ఒక రుద్రాక్ష, సప్తముఖి రుద్రాక్ష ఒకటి మెడలో వేసుకోండి. సిగ్నేచర్ వచ్చేసి 3.5 సెంటీమీటర్స్ పొడవుతో అలాగే 13 degrees హైట్ తో సిగ్నేచర్ పెట్టాలి. బాబు అనేది టోటల్ గా వదిలేసి ఓన్లీ కన్నా అని వాడుకోండి. చాలా సక్సెస్ఫుల్ గా లైఫ్ అంతా లీడ్ చేయొచ్చు. బెస్ట్ ఆఫ్ లక్ అమ్మా. ఓకే అండి, మరో కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నా పేరు శ్రీహరి మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూన్ 10, జూన్ 10th, 1997. 1997. అందరూ ఏమని పిలుస్తుంటారు మిమ్మల్ని? కొంతమంది హరి అని, కొంతమంది శ్రీహరి అని పిలుస్తారు మేడం. సమస్య ఏంటండి? మేడం నాది ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది మేడం. నేను డిగ్రీ చేసిన తర్వాత సివిల్స్ రాస్తాను మేడం. నాకు ఐఏఎస్ గానీ ఐపీఎస్ గానీ రావాలా అని ఆశ మేడం. నాకు అది వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది? ఓకే, మరి దానికి తగిన శ్రమ మరి మీరు కూడా చేస్తున్నారా? అది కంపల్సరీ అండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇప్పుడు డిగ్రీ చేసిన తర్వాత ఖచ్చితంగా శ్రమ అయితే ఖచ్చితంగా చేస్తాను. ఓకే అండి, పేరు ఎట్లా తెలుసుకుందాం. అర్థమైందండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి వివరాలు చెప్తారు, వినండి. హలో శ్రీహరి గారు, శ్రీహరి అనే పేరులో మీకు వచ్చేసి 36 నంబర్ 36 కాంబినేషన్ ఉంటుంది. దీంతో ఏంటంటే హెల్త్ ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే చేసే పనిలో కూడా కన్ఫ్యూజ్ మైండ్ లో ఉంటుంది. అలాగే మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఎదుటి వాళ్ళకి అంటే ఫ్రెండ్స్ కి గానీ లేకపోతే మీతో ఉండే వాళ్ళకి గానీ అందరికి కూడా సక్సెస్ఫుల్ గా ఉంటుంది. కానీ మీకు మాత్రం సక్సెస్ఫుల్ గా ఉండదు ఈ యొక్క నెంబర్ లో. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీరు ఐఏఎస్ రాస్తున్నా అని చెప్పారు. ఐఏఎస్ తప్పకుండా సక్సెస్ అయ్యేటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఇది. 100% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 1-6 కాంబినేషన్ లో ఉంది. అయితే చాలా మంది ఏంటంటే 1-6 కాంబినేషన్ లో ఉన్నప్పుడు ఇది కమ్యూనికేషన్ కాదు, అంటే 1 కి 6 కి పడదు. ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు డౌన్ ఫాలో అప్ అవుతా ఉన్నారు అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. అది 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే పేర్లో 1-6 కాంబినేషన్ ఉన్నప్పుడు అది బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ లో 1-3 కాంబినేషన్ గానీ 1-6 కాంబినేషన్ గానీ 1-9 కాంబినేషన్ గానీ ఉన్న వాళ్ళు చాలా అత్యుత్తమ పొజిషన్ కి వెళ్లేటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు కూడా మంచి పొజిషన్ కి వెళ్లేటువంటి అవకాశాలు ఇందులో ఉన్నాయి. ఐఏఎస్ అనేది ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కి పర్ఫెక్ట్ కూడా ఉంటుంది. అలాగే దాంతో పాటుగా మీకు లైఫ్ లో ఈ ఐఏఎస్ తర్వాత కూడా మీకు పొలిటికల్ లైఫ్ అనేది ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో చాలా వండర్ఫుల్ గా ఉంది. అలాగే శ్రీహరి అనే పేరుని మీరు కరెక్షన్ అనేది పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకుని కలిసినట్లయితే మీకు మంచి కరెక్షన్ అనేది ఉంటుంది. మీరు అనుకున్నటువంటి విధానాలకు మొత్తం కూడా సక్సెస్ఫుల్ అయ్యేటువంటి అవకాశాలు, తొందరగా సక్సెస్ఫుల్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు పర్సనల్ గా కలవండి. బెస్ట్ ఆఫ్ లక్ శ్రీహరి గారు. మరి మీరు చేసిన పర్యటన వివరాలు ఒకసారి చెప్పండి. తప్పకుండా. ఫ్రైడే, సాటర్డే, సండే, మండే ఈ 4 days లో హైదరాబాద్ వెంగళరావు నగర్ అమీర్పేటలో అందుబాటులో ఉంటాం అందరికీ మెయిన్ బ్రాంచ్ ఆఫీస్ లో. అలాగే మిగతా రోజుల్లో 15వ తేదీన కర్నూలులో అందుబాటులో ఉంటాం అందరికీ. అలాగే 16వ తేదీన తిరుపతి, అలాగే 17, 18, 19, 20, 21వ తేదీల్లో మళ్ళీ హైదరాబాద్ లో అందుబాటులో ఉంటాం అందరికీ. అలాగే 22 గుంటూరులో, 23 రాజమండ్రిలో అందుబాటులో ఉంటాం. అలాగే ఇది కాకుండా అంటే ఇక్కడ డిస్టిక్ లో గానీ హైదరాబాద్ లో గానీ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకోలేకపోవడం అంటే కరెక్షన్ తీసుకోవాలనుకుని వాళ్ళకి వీలు కాకుండా తీసుకోలేకపోయిన వాళ్ళు వాళ్ళకి పోస్టల్ సౌకర్యం కూడా కలదు. అలా తీసుకోవాలనుకునే వాళ్ళు కాలర్స్ కాల్ చేసి వాళ్ళ దగ్గర అకౌంట్ నంబర్ తీసుకుని మనీ కనుక ట్రాన్స్ఫర్ చేసినట్లయితే వాళ్ళు డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు. ఆ తర్వాత డైరెక్ట్ గా నేను మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి అన్ని కూడా అంటే అన్ని రెమెడీస్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. నేమ్ కరెక్షన్ చేశాక నేమ్ ఎలాగా రాయాలి, ఎలా రాస్తే వాళ్ళకి సక్సెస్ఫుల్ ఉంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అన్ని కూడా డైరెక్ట్ గా నేనే మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. నేరుగా వచ్చి కరెక్షన్ తీసుకుంటే ఎలాంటి డీటెయిల్స్ ఇస్తామో అలాంటి డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. దాంతో పాటుగా వాళ్ళకి ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడికి వాళ్ళకి స్కాన్ చేసి ఈ యొక్క పేపర్ పైన ఒక 14 రకాలుగా అన్ని రకాలుగా మనం రెమెడీస్ చెప్పేసి ఆ రెమెడీస్ అన్ని కూడా రాసి అది స్కాన్ చేసి వాళ్ళకి పంపించడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళ అడ్రస్ ఇస్తే వాళ్ళ కొరియర్ ద్వారా కూడా వాళ్ళ ఇంటికి ఈ యొక్క పేపర్ ని పంపించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఓకే అండి, ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నా పేరు సాయిరామ్ మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. పేరు మరొకసారి స్పష్టంగా చెప్పండి. సాయిరామ్. సాయిరామ్. డేట్ ఆఫ్ బర్త్ 7
చెప్పండి. 7/11/1998. 1998. అందరు ఏమని పిలుస్తుంటారు? సాయిరామని పిలుస్తారు మేడం. సమస్య ఏంటండి? ఫ్యూచర్ ఎలా తెలుసుకుందాం మేడం. ఓకే, ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? ఎంటర్ అయిపోయింది మేడం నాది. ఓకే, తర్వాత ఏం చదవాలనుకుంటున్నారు? డిగ్రీ మేడం. ఓకే, మరి భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. తప్పకుండా తెలుసుకోవచ్చు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి భానుచరణ్ గారి వివరాలన్నీ చెప్తారు. మాట్లాడండి వారితో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే. శ్రీరామ్ అనే పేరులో మీకు 25 నంబర్ ఉంది. 25 నంబర్ అలాగే దాంతో పాటుగా అండర్ నంబర్స్ లో 16 కాంబినేషన్ బాంబ్ లాస్ నంబర్ ఉంది. బాంబ్ లాస్ అంటే మీరు ప్రతిదీ కూడా స్టార్ట్ చేసినప్పుడు బాగా ఉంటుంది, కానీ తర్వాత మధ్యలోకి వచ్చేసరికి బాంబ్ లాస్ట్ అయిపోతా ఉంటుంది. ప్రతి పని కూడా స్లోగా అయిపోతా ఉంటుంది, మొత్తం జీరోకి వచ్చేస్తా ఉంటుంది ఈ శ్రీరామ్ అనే పేరులో. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ చూసుకునేసరికి డేట్ ఆఫ్ బర్త్ కూడా చాలా స్లోగా ఉంది. 7-9 కాంబినేషన్ లో ఉంది. ఈ కాంబినేషన్ లో ఉన్నప్పుడు భవిష్యత్ అంతా కొంచెం అంధకారంగా కనిపిస్తా ఉంటుంది. ప్రతి పని కూడా స్లోగా అవుతా ఉంటుంది. కాబట్టి దీనికి కరెక్షన్ ఏంటంటే మీకు శ్రీరామ్ లో ఒక ఎం యాడ్ చేసుకోండి. సాయిరామ్ లో SAIRAMM సాయిరామ్ అనే పేరుని డైలీ 30 టైమ్స్ రాయండి. 30 డేస్ రాయండి. 3 డేస్ గ్యాప్ చేసి మళ్ళీ కంటిన్యూషన్ చేయండి. ఇలా రాసినట్లయితే మీకు 2 కోర్స్ లోనే టోటల్ గా తేడా కనిపిస్తూ ఉంటుంది. అంటే లైఫ్ ఇంతకుముందు ఉన్నటువంటి లైఫ్ కి ఇప్పుడు ఇది రాసినప్పటి లైఫ్ కి చాలా 100% తేడా అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీకు లక్కీ నంబర్స్ వచ్చేసి 7-3 లక్కీ నంబర్స్. అలాగే లక్కీ డేట్స్ వచ్చేసి 3, 12, 21, 30 అలాగే 7, 16, 25 ఇవి లక్కీ డేట్స్. అలాగే లక్కీ కలర్స్ వచ్చేసి ఆరెంజ్ కలర్, అలాగే క్రీమ్ కలర్, సిమెంట్ కలర్ ఇవి లక్కీ కలర్స్. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి ఒక మూన్ స్టోన్ రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ కి ఇది సిల్వర్ లో గానీ గోల్డ్ లో గానీ ధరించవచ్చు. ఒక 5 క్యారెట్స్. అలాగే క్యాట్ ఐ వైడూర్యం అంటారు తెలుగులో. ఈ స్టోన్ ని రైట్ హ్యాండ్ ఇండెక్స్ రింగ్ ఫింగర్ కి ఇది 3 క్యారెట్స్ ధరించండి. ఇది కూడా పంచలోహంలో గానీ సిల్వర్ లో గానీ ధరించండి. ఈ స్టోన్ ని ఈ 2 స్టోన్స్ కూడా ధరించాల్సి ఉంటుంది. అలాగే ఒక రుద్రాక్ష, త్రిముఖి రుద్రాక్ష, 3 ముఖాల రుద్రాక్ష ఒకటి మెడలో వేసుకోండి. సిగ్నేచర్ వచ్చేసి ఒక 14 degrees హైట్ తో సిగ్నేచర్ పెట్టండి. 4.5 centimeters తో సిగ్నేచర్ పెట్టినట్లయితే మీకు చాలా చక్కగా ఉంటుంది. అలాగే లాస్ట్ లో ఎం అనేది కింద పడిపోకుండా పైకి చూపిస్తున్నట్టుగా సిగ్నేచర్ పెట్టాలి. లాస్ట్ లో 2 డాట్స్ తప్పనిసరిగా మీరు పెట్టాల్సి ఉంటుంది. అలాగే దీంతో పాటుగా మీకు వాస్తు ప్రకారంగా తూర్పు ఈశాన్య దిశ అనేది చాలా చక్కగా ఉంటుంది. బెస్ట్ ఆఫ్ లక్ సాయిరామ్ గారు. ఓకే అండి, మరి ప్రేక్షకులు ఎవరైనా సరే భానుచరణ్ గారిని నేరుగా కలుసుకుని పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు తెలియజేసి న్యూమరాలజీ ప్రకారం పేర్లో కరెక్షన్స్ చేసుకోవాలి. ఇంట్లో చిన్న పిల్లలకు పేర్లు పెట్టాలి. వ్యాపార సంస్థలకు, కార్యాలయాలకు పేర్లు నిర్ణయించాలి. ఫ్లాట్ నెంబర్స్, వెహికల్ నెంబర్స్, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఇవన్నీ లక్కీ నెంబర్స్ గా సెట్ చేసుకోవాలి. మీ సమస్యలు వివరించాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటనలు చేస్తున్నారు, వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. మొబైల్ అపాయింట్మెంట్లు, పోస్టల్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. చాలా మంది మన కార్యక్రమంలో కాల్ చేసినప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగాలేదని అంటుంటారు కదా. కొంతమంది మొదట్లో బాగానే ఉంటుంది, కానీ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు తారుమారై బాధలకు గురవుతూ ఉంటారు కదా. అలా బాధలు పడే వారికి కూడా మన వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ ద్వారా పరిష్కార మార్గం ఉందా? వివరాలు చెప్పండి. తప్పకుండా. ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ లో ఏదైనా ఇందాక మనం చెప్పుకున్న బాంబ్ లాస్ నంబర్ అనేది ఉన్నప్పుడు వాళ్ళు ఏ పని స్టార్ట్ చేసినప్పుడు కూడా సక్సెస్ఫుల్ గా ఉంటుంది. వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు కూడా సక్సెస్ఫుల్ గా ఉంటుంది. దాని తర్వాత మధ్యలోకి వచ్చేసరికి టోటల్ గా జీరో అయిపోతా ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఎటు పాల్పోక అంటే మంచి పొజిషన్ కి వచ్చేసి వెనక్కి వచ్చేసరికి ఆటోమేటిక్ గా వాళ్ళు ఎక్కడ తోచని వాళ్ళకి ఏది తోచని పరిస్థితి అయిపోతా ఉంటుంది. ఎందుకంటే మంచి పొజిషన్ నుంచి జీరో పొజిషన్ కి వచ్చేసరికి అలాగే ఉంటుంది. జీరో పొజిషన్ నుంచి మంచి పొజిషన్ కి వస్తే ప్రాబ్లం లేదు, కానీ మంచి పొజిషన్ నుంచి జీరో పొజిషన్ కి వచ్చేసరికి వాళ్ళ మైండ్ సెట్ కూడా ఆలోచన విధానం అనేది మారిపోతా ఉంటుంది. వాళ్ళు ఏది చేయాలో కూడా ఆలోచించలేకపోతా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతా ఉంటారు. కానీ అలాంటి వారికి కూడా మన వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ ద్వారా సక్సెస్ అనేది మనం ఇస్తా ఉంటాం. అలాగే జీరో నుంచి స్టార్ట్ అయిన వాళ్ళకి అంటే పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు మామూలు పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మంచి పొజిషన్కి వెళ్ళేటువంటి పొజిషన్ అనేది మన వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ ద్వారా తీసుకురావచ్చు. అలాంటి వారు ఏంటంటే మన దగ్గరికి నిర్మల్ నుంచి హైదరాబాద్ కు వచ్చారు. ఒక 1.5 month అంటే 45 days ముందు మన దగ్గరికి వచ్చారు. వాళ్ళు ప్రమోద్ కుమార్ అని వచ్చారు. ప్రమోద్ కుమార్ అనేది అతను చేసేటువంటి పని ఏంటంటే టెలిషాపింగ్ దాంట్లో వర్క్ చేస్తాడు. ఈ వర్క్ చేసినప్పుడు అతనికి టోటల్ గా ఒక 5 years నుంచి అసలు 1 NP కూడా రాకపోవడం, అన్ని అప్పులు చేసి తినడం, టోటల్ గా లైఫ్ అంతా మైనస్ లో ఉండడం. ఆ పరిస్థితి నుంచి మన దగ్గరకు వచ్చేసి సార్ నాకు ఇలాంటి పరిస్థితి ఉంది, నేను గట్టెక్కగలనా, అసలు ఈ అప్పుల నుంచి బయటకు రాగలనా, అలాగే నేను మంచి పొజిషన్ కి వ్యాపారం అనేది నాకు నడుస్తుందా లేదా అని చెప్పేసి అడగడం జరిగింది. తప్పకుండా మీకు నడుస్తుంది, కుమార్ అనేది వదిలేయండి, ప్రమోద్ లో కరెక్షన్ చేస్తానని ప్రమోద్ లో అతని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మనం కరెక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుందని చెప్పి పంపించాను. ఆ తర్వాత 29 days లోనే అతనికి మంచి పొజిషన్ కి వచ్చేసాడు. ఆటోమేటిక్ గా టెలిషాపింగ్ అనేది చాలా బాగా నడుస్తా ఉంది, బ్రహ్మాండంగా నడుస్తా ఉంది. అప్పులు
అప్పులు తీర్పగలనని చెప్పి అటువంటి అతనికి ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. డబ్బులు కూడా ఎక్కువ వచ్చేస్తా ఉన్నాయి. దాని ద్వారా నేను 3 days బ్యాక్ ఆదిలాబాద్ వెళ్ళినప్పుడు ఆదిలాబాద్ లో కలిశాడు అతను. కలిసేసి సార్ నాకు చాలా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ వచ్చింది, అందుకోసం నేను ఇంకా మిగతా వాళ్ళని మా ఫ్యామిలీ అందరినీ కూడా తీసుకొచ్చానని చెప్పేసి ఒక 7 members అందరినీ తీసుకొచ్చి వాళ్ళు కరెక్షన్ కూడా చేయించడం జరిగింది. అలా చెప్పేసి నా నంబర్ కూడా ఇవ్వండి సార్. నాలాంటి వాళ్ళు ఎంతో మంది బాధపడతా ఉంటారు. అంటే వ్యాపారం చేస్తూ వ్యాపారంలో లాస్ వస్తుంది అంటే ఏదో ఒక రకమైనటువంటి అంటే నా టైం ఇలాగుంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉంటారు. అలాంటి వాళ్ళు లాస్ అయిపోతా ఉంటారు, దాన్ని ఆలోచించలేరు. కాబట్టి అలాంటి వారికి నేను ఒక ఉదాహరణ కాగలనని చెప్పేసి అతని నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అతని మాటల్లోనే అంటే ఈ వ్యాపారం కూడా వ్యాపారం అయినప్పటికీ అలాగే ఆర్థిక పరిస్థితి అయినప్పటికీ మెరుగుపడాలంటే వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ ద్వారా తప్పకుండా మెరుగుపడతాయని చెప్పేసి అతని మాటల్లోనే తెలుసుకోవచ్చు. అతని నంబర్ కూడా చెప్తా ఉన్నాను, 8500477042 8500477042. ఇతని పేరు ప్రమోద్ కుమార్. ఓకే అండి, ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? రాజేశ్వరి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి రాజేశ్వరి గారు. 31/8/75. ఓకే, అందరూ రాజేశ్వరి అని పిలుస్తుంటారా? అవునండి, రాజా అంటారు, రాజేశ్వరి అంటారు. సమస్య ఏంటండి? ఏంటి సార్? ఏంటి మేడం? సమస్య ఏంటండి? నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, పేరు ఏదైనా మార్చుకోవాలని. ఓకే, ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, ఫ్యూచర్ గురించి పేరులో కరెక్షన్ గురించి తెలుసుకోవాలనుకుంటారు. తప్పకుండా తెలుసుకోవచ్చు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి భానుచరణ్ గారి వివరాలు చెప్తారు, వినండి. ఓకే మేడం. ఫ్యూచర్ గురించి అంటున్నారండి, పేరులో కరెక్షన్ గురించి కూడా అడుగుతున్నారు. రాజేశ్వరి గారు చెప్పండి, ప్రాబ్లం కూడా ఉంటే చెప్పండి. హలో, చరణ్ గారు. రాజేశ్వరి అనే పేరులో బాంబ్లాస్ నంబర్ ఉందమ్మా. ఈ వైబ్రేషన్ బట్టి ఏంటంటే మీకు హెల్త్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా బాగుంది, అయినప్పటికీ ఆ డేట్ ఆఫ్ బర్త్ లో కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లం అనేది ఉంది. అలాగే మీరు కరెక్షన్ తీసుకోవాల్సింది ఏంటంటే ఒక ఏని యాడ్ చేసుకోండి రాజేశ్వరిలో. RAAJSHWARI రాజేశ్వరి అనే పేరుని డైలీ 50 times రాయండి. 50 days రాయండి, 3 days గ్యాప్ చేయండి, మళ్ళీ కంటిన్యూ చేయండి. లైఫ్ అంతా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ వస్తుంది మీకు. అలాగే దీంతో పాటుగా మీరు పబ్లిసిటీ అంటే ఇంతకుముందు ఇంట్లో ఉన్నప్పటికీ లేదంటే ఏదైనా పని చేస్తున్నప్పటికీ గుర్తింపు రాదు. ఈ పేరుతో ఇప్పుడు మనం ఇచ్చినటువంటి పేరుతో అలాగే డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా మ్యాచ్ అయినప్పటికీ ఆటోమేటిక్ గా మీకు మంచి గుర్తింపు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే మీకు లక్కీ నంబర్స్ వచ్చేసి 2, 5, 7 లక్కీ నంబర్స్. అలాగే లక్కీ డేట్స్ వచ్చేసి 2, 11, 20, 29, 7, 16, 25 అలాగే 5, 14, 23 ఇవి లక్కీ డేట్స్. అలాగే లక్కీ కలర్స్ వచ్చేసి ఎల్లో కలర్, క్రీమ్ కలర్, సిమెంట్ కలర్ అలాగే బ్లూ కలర్ ఇవి లక్కీ కలర్స్. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి ఒక మూన్ స్టోన్, చంద్రకాంతం అనే స్టోన్ ని లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ కి సిల్వర్ లో గానీ పంచలోహంలో గానీ ధరించండి. అలాగే ఒక క్యాట్ ఐ వైడూర్యం అనే స్టోన్ ని లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ కి ఇది ఒక 3 carats ధరించండి. ఇది కూడా పంచలోహంలో గానీ సిల్వర్ లో గానీ ధరించాలి. అలాగే మీకు ఒక రుద్రాక్ష 10 ముఖాల రుద్రాక్ష ఒకటి మెడలో ధరించండి. సిగ్నేచర్ వచ్చేసి 5 centimeters పొడవుతో సిగ్నేచర్ పెట్టాలి. అలాగే 14 degrees హైట్ తో సిగ్నేచర్ పెట్టాలి. లాస్ట్ లో ఒక డాట్ తప్పనిసరిగా మీరు పెట్టాల్సి ఉంటుంది. అలాగే వాస్తు ప్రకారంగా ఉత్తర దిశ మీకు చాలా చక్కగా ఉంటుందమ్మా. బెస్ట్ ఆఫ్ లక్. భానుచరణ్ గారు, మరి 8వ నెంబర్ గురించి మాట్లాడుతున్నాం కదా, మరి 13వ నెంబర్ అనగానే డెత్ నెంబరు, మరి చెడ్డ నెంబరు అని అందరూ అంటుంటారు కదా. మరి 13వ తేదీని చాలా మంది పుడుతూ ఉంటారు, మరి అటువంటి వాళ్ళు భయపడుతుంటారు కదా. మరి 13వ నెంబర్ మంచిది కానప్పుడు మరి ఆ డేట్ లో పుట్టిన వారికి ఏ విధంగా ఉంటుంది, అసలు వివరాలన్నీ చెప్పండి. తప్పకుండా. ఏంటంటే ఈ 13వ నెంబర్లో చాలా మంది భయపడతా ఉన్నారు. ఇది ఏంటంటే నా వద్దకు వచ్చిన 13 మంది అంటే 13వ తేదీన పుట్టిన వాళ్ళు కానీ 31 డేట్ లో పుట్టిన వాళ్ళు కానీ ఈ డేట్ లో పుట్టిన వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఒక భయం అనేది స్టార్ట్ అయిపోయింది. ఏంటంటే డెత్ నంబర్ ఇది. చాలా మంది ఏంటంటే ఒక్కొక్క అబ్బాయి ఉన్నవాళ్ళు లేదంటే ఒక్కొక్క అమ్మాయి ఉన్నవాళ్ళు, ఒక్కరే ఉన్నవాళ్ళు వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఉండేసరికి చాలా భయపడిపోతా ఉన్నారు. ఏంటి ఒక్కరే ఉన్నారు, ఇది డెత్ నంబర్ అంట, ఈ పరిస్థితి ఎలా ఉంటుంది, ఇతని భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పేసి చాలా మంది భయపడతా ఉన్నారు. అలాంటి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు రాజేశ్వరి గారు కూడా 31 లోనే పుట్టారు. ఆమె 75 లో పుట్టారు, కానీ ఇప్పటికి కూడా బానే ఉంది. అంటే దానికి ఉన్నటువంటి భయం మాత్రమే అది వీళ్లకు పెట్టేటువంటి. అంటే కొన్ని షోస్ చూసి వాళ్ళు భయపడతా ఉన్నారు. ఆ భయపడాల్సిన అవసరం లేదు. దానికి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండేది అనేది కరెక్టే, కానీ ఆ హెల్త్ ప్రాబ్లం కూడా పేరు కరెక్ట్ గా సెట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ యొక్క హెల్త్ ప్రాబ్లం పోతుంది. అలాగే వాళ్ళకి డెత్ నెంబర్ అంటే అది వాళ్ళకి ఏదో అయిపోతుందని చెప్పేసి భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ 31 లో గానీ అలాగే 13 లో గానీ పుట్టిన వాళ్ళకి కొంచెం హెల్త్ ప్రాబ్లం అనేది ఉంటుంది, కానీ నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ హెల్త్ ప్రాబ్లం పోవడానికి నేమ్ కరెక్షన్ చేసుకుంటే చాలు. నేమ్ కరెక్షన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా లైఫ్
అంతా సక్సెస్ఫుల్ గా ఉంటుంది. కానీ వాళ్ళకి నేమ్ కరెక్షన్ చేసుకున్నా లేదంటే ఏది చేసుకున్నప్పటికీ వాళ్ళకి ఈ నంబర్ అనేది ప్రాబ్లం, ఈ పుట్టిన తేదీ ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళ లైఫ్ అంతా ప్రాబ్లం అని చెప్పేసి చాలా మంది అపోహ పడతా ఉన్నారు. అలాంటిది ఏమీ ఉండదు. ఆ 13 నంబర్ లో పుట్టిన వాళ్ళు కూడా చాలా సక్సెస్ఫుల్ గా లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు కాబట్టి ప్రాబ్లం ఏం లేదని చెప్పొచ్చు. ఓకే అండి, తర్వాత కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, మీ పేరు? సార్ శ్రీనివాసరావు అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ గురించేనా? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/11/75. యాక్చువల్లీ ఇది రైట్ కాదు, అంటే ఏదో మామూలు పెద్దోళ్ళు పెట్టారు. ఓకే, 12/11/1975 అన్నది పెద్దవాళ్ళు చెప్పారు. కరెక్టో కాదో మీకు తెలియదు. ఇంతకీ మిమ్మల్ని ఏమని పిలుస్తుంటారు? ఇప్పుడు నాకు ఉద్యోగం ఏం రాలేదు, ఎంఎస్సీ చదువుకున్నాను నేను. ఓకే ఓకే, చదువు పూర్తయి ఎన్నాళ్ళు అయిందండి? 3 years అవుతుందండి. ఓకేనండి, సీను అని పిలుస్తారా మిమ్మల్ని? ఏమని పిలుస్తుంటారు చెప్పండి? సార్ ఏమని పిలుస్తుంటారు మిమ్మల్ని అందరూ? సీను అని పిలుస్తారండి. ఓకే, తప్పకుండా తెలుసుకోవచ్చు. భానుచరణ్ గారు హలో. చెప్తారు, వినండి. సార్ నమస్తే సార్. నమస్తే. శ్రీను అనే పేరులో తలకిందుల నంబర్ ఉంటుంది, లైఫ్ అంతా తలకిందులుగా ఉంటుంది. అలాగే శ్రీనివాసరావులో కూడా మీకు బాంబ్ లాస్ నంబర్ ఉంది. ఈ రెండింటిలో కూడా మైనస్ నంబర్సే ఉన్నాయి కాబట్టి మీ లైఫ్ అంతా అలా స్పాయిల్ అయిపోవడానికి ఈ నంబర్సే కారణం. అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్ కూడా లేదు కాబట్టి మీరు పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు జాబ్ కూడా సక్సెస్ఫుల్ గా ఉండడానికి కొన్ని క్వశ్చన్స్ అడిగి దాని ప్రకారంగా మీకు లక్కీ నెంబర్ సెట్ చేసి ఇస్తే ఆటోమేటిక్ గా మీకు తొందరగా జాబ్ రావడానికి అవకాశాలు ఉంటాయి. మీరు పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. శ్రీనివాసరావు గారు, బెస్ట్ ఆఫ్ లక్. ఓకే అండి, మరి అలాగే మీరు చేసిన పర్యటన వివరాలు అలాగే మీరు అందించే సర్వీసెస్ ఏంటో ఒకసారి చెప్పండి. తప్పకుండా. మనం ఫ్రైడే, సాటర్డే, సండే, మండే ఈ 4 days లో హైదరాబాద్ లో వెంగళరావు నగర్, అమీర్పేటలో అందుబాటులో. సిగ్నేచర్ యొక్క ప్రాధాన్యత అలాగే మరి కరెక్ట్ గా చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటో చెప్పండి. తప్పకుండా. సిగ్నేచర్ అంటే దాదాపుగా లైట్ గా పెట్టేస్తా ఉంటారు. మామూలుగా ఆ సిగ్నేచర్ ని వాల్యూగా చూడకుండా ఏదో సిగ్నేచర్ కదా మనం పెట్టేస్తా ఉన్నాం, ఏదో ఒకటి పెట్టేస్తాం అని చెప్పేసి చాలా మంది పెడతా ఉన్నారు. అలాగే దాంతో పాటుగా సిగ్నేచర్ 2-3 రకాలుగా పెట్టేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే అఫీషియల్ గా ఒక రకంగా, అన్అఫీషియల్ గా 2-3 రకాలుగా పెట్టేవాళ్ళు ఉన్నారు. ఇలా పెట్టేసరికి ఏమవుతుందంటే 2-3 రకాలుగా పెడితే ఆటోమేటిక్ గా వాళ్ళకి మైండ్ సెట్ అనేది చంచలంగా అయిపోతా ఉంటుంది. ఒక ఆలోచన ప్రకారంగా ఉండదు. ఏదైనా పని చేస్తున్నప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఆ ఇంట్రెస్ట్ వర్క్ చేస్తున్నప్పటికీ అది పని స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా దాని నుంచి మైండ్ సెట్ అనేది మళ్లిపోతా ఉంటుంది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఈ సిగ్నేచర్ అనేది కిందికి లాగేస్తా ఉంటారు ఎక్కువ మంది. ఈ లాగేయడం వల్ల ఏమవుతా ఉంటుందంటే వాళ్ళకి అప్పులు అనేది ఎక్కువగా పెరిగిపోతా ఉంటాయి. ఒక్కొక్క సెంటీమీటర్ పెట్టారనుకోండి, ఒక 5 lakhs అప్పు పెరిగిపోతా ఉంటుంది. అలాగా ఎంత లాగేస్తా ఉంటే అంత చేంజ్ అవుతా ఉంటుంది. అదే సిగ్నేచర్ అనేది కరెక్ట్ గా పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు ఏం చేయాలి అనేది వాళ్ళకి ఆటోమేటిక్ గా ఆలోచన విధానం అనేది ఫాస్ట్ గా అయిపోతా ఉంటుంది. వాళ్ళ రూట్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. దాంతో పాటుగా వేస్ట్ అదనపు ఖర్చులు అనేవి రాకుండా ఉంటాయి. దాంతో పాటుగా 100% గా సక్సెస్ఫుల్ అనేది ఈ యొక్క సిగ్నేచరాలజీలో మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓకే అండి, మరి మీరు కూడా భానుచరణ్ గారిని నేరుగా కలుసుకుని పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు తెలియజేసి న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్ తో పాటు ఏ విధంగా పిలిపించుకోవాలి, ఏ విధంగా సిగ్నేచర్ చేయాలి, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ స్టోన్, లక్కీ రుద్రాక్ష, వాస్తు ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. మొబైల్ అపాయింట్మెంట్లు, పోస్టుల సదుపాయం అందుబాటులో ఉంది. అలాగే సోమవారం మరియు శుక్రవారం మధ్యాహ్నం 1:30 కూడా కార్యక్రమం వీక్షించవచ్చు. యూట్యూబ్ ద్వారా కూడా వారి కార్యక్రమాన్ని వీక్షించే అవకాశం ఉంది. ఫేస్బుక్ ద్వారా కూడా ప్రజే అవకాశం ఉంది. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల సమస్యల పరిష్కార మార్గాలతో పాటు 8వ నెంబర్ గురించి, 13వ నెంబర్ గురించి, సిగ్నేచర్ గురించి, అలాగే జీవితంలో ఇబ్బందులు పడేవారు ఒక సక్సెస్ స్టోరీ గురించి కూడా చాలా వివరంగా చెప్పారండి. ధన్యవాదాలు. ఇది నాటి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం. నమస్కారం. మరిన్ని వివరాలకు సంప్రదించండి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ, భానుచరణ్. అడ్రస్ హౌస్ నెంబర్ 170/C, ఈ సేవా లైన్, వెంగళరావు నగర్, ఆపోజిట్ SR నగర్ బస్ స్టాప్, అమీర్పేట్, హైదరాబాద్. ఫోన్ నంబర్స్ 9581202523, 779989 హైదరాబాద్, 188 81423.